హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చల్లని క్లైమేట్, వర్షం అయితే పడుతుంది. ఈరోజు అయితే ఈ యొక్క వీడియోలో మంచి గిరిజన కుటుంబం అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. కొండవాగు గట్టి మీద అనమాట జీవనోధన కొనసాగిస్తుంది. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మధ్యన వర్షం అయితే పడుతుంది. ఈ వర్షంలో ఆ యొక్క లొకేషన్, ఆ యొక్క ఇల్లులు ఎలా ఉంటాయనేది మీకు చక్కగా వీడియో రూపంలో పరిచయం చేయబోతున్నాను. వీడియోని చివరి చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వర్షం అయితే కంటిన్యూ పడుతూనే ఉంది. నా ప్రయాణం కూడా ఇలా వర్షంలో అయితే కొనసాగుతుంది. ఇక్కడ చూడండి, పంట పొలాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి మీకు కెమెరా ద్వారా చూపిస్తాను. అలాగే మనం వెళ్ళేదారిలో చూడండి, ఇక్కడైతే రెండు గేదెలు అయితే కనిపించాయి. ఇప్పుడు మన ప్రయాణం ఇలాంటి పంట పొలాల మధ్య నుంచి ప్రయాణం కొనసాగించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి పచ్చని పంట పొలాల మధ్య కొండవాగు గట్టి మీద అనమాట ఒక గిరిజన ఫ్యామిలీ అయితే 3 ఇల్లులు కట్టి జీవన విధానం కొనసాగిస్తున్నారు. సాయంత్రం వేళ కాబట్టి మీకు సరిగ్గా కెమెరాలో అయితే కనిపించకపోవచ్చు. చూడండి లొకేషన్ ఎలా ఉంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి నా ముందుకి నేచర్ ఎంత మంచిగా కనిపిస్తుందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చాలా చిన్న చిన్న గట్లు ఉన్నాయి. మనం జాగ్రత్త చూసుకుంటూ అడిగేయాలి, ఎందుకంటే ఇప్పుడే వర్షం పడింది కదా. గాయ్ నా వెనకతలు చూడండి, సూర్యకాంత పువ్వులు చాలా మంచిగా అయితే పూసాయి. ఈ కొండ పొలాల మధ్య అన్నమాట ఈ విధంగా విత్తనాలు అనేది నాటుకున్నారు. చూడండి మొత్తం పువ్వులే చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి పువ్వులు.
సో ఇక్కడ చూడండి సింగల్గా వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగిస్తున్నారు. వర్షం అయితే మామూలుగా పడట్లేదండి, చాలా బాగా పడుతుంది వర్షము. ఈ వర్షంలో అయితే వీడియో షూట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క చిన్న వెలుగైతే కట్టారు, ఈ వెలుగును దాటుకుంటూ మనం వెళ్ళాలి. గాయస్ చూడండి, ఇదైతే మట్టిపోయండి, మట్టిపోయి కూడా తడిసిపోతుంది ఈ విధంగా వర్షం రావడం వల్ల. ఇక్కడైతే అమ్మ వాళ్ళు ఇంకా కొండపోడికి వెళ్ళారండి. ఇక్కడైతే ఇంకెవ్వరు రాలేదు కొండపోడి నుంచి. చూడండి కిందకు ఒక 2 ఇల్లులు ఉన్నాయండి. వర్షం అయితే ఇంకా ఫుల్ పడుతూనే ఉంది ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళు అనేది కొండపోడికి వెళ్ళిపోయారు చాలామంది, అందుకనేసి ఎవరైతే లేరనమాట. వాళ్ళు వర్షం తగ్గితేనే వస్తారనుకుంటా. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇదైతే కోలుకి నాటుకోలు పడుకోవడానికి ఒక చిన్న ఇల్లు అయితే తయారు చేసి ఇచ్చారు. చాలా బాగుంది చూడడానికి. ఇది మొత్తం చూడండి, ఇది మట్టి గోడ అండి. ఈ విధంగా మట్టి గోడలు కట్టి వాళ్ళ యొక్క జీవన విధానం అని గడుపుతున్నారు ఈ అన్న వాళ్ళు. ఇక్కడైతే 4 ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదొకటి అండ్ పైకి ఒకటి ఉంది అండ్ ఇదొకటి. చూసారు కదా, అమ్మ వాళ్ళు ఎవరు ఉండుంటే వాళ్ళతో చక్కగా మాట్లాడే వాళ్ళం. బట్ ఎవరు లేరు కాబట్టి వర్షం వస్తుంది, వెళ్ళిపోదాం. చింటూ కూడా వచ్చాడు. చింటూ ఎటెల్ పేరు అందరూ ఎటెల్ పేరు కుక్క ఒకటే కనిపించింది. ఇదైతే చిన్న పశువుల పాక. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మాకు తెలియచండి. ఇక్కడ మనుషులు ఉంటే ఇంకా హైలైట్ అయిపోను. అమ్మ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ లొకేషన్తో తర్వాత ఇల్లులు ఈ విధంగా కట్టుకున్నారు అనేది ఆ వర్షంలో తడుచుకుంటూ అయితే చక్కగా మీకు వీడియో రూపంలో అయితే పరిచయం చేశాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తుంది. ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపటితో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్.